Hey guys, fruits ante evariki ishtam undadu. Fruits are very refreshing, delicious and very healthy. So fruit తినే పద్ధతి 2 టైప్స్ ఉంటుంది. ఈదర్ ఇలా ఫుల్ ఫ్రూట్ తినొచ్చు ఆర్ ఎల్స్ ఇలా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. సో 2 వేస్ ఉన్నాయి కాబట్టి ఏ వే బెటర్, లెట్స్ డీకోడ్. సో మనం ఇంట్లో మన చేతులారా ఇలా జ్యూస్ చేసుకొని తాగినా కానీ ఇది అస్సలు హెల్తీ కాదు. మనం ఇలా హోల్ ఫ్రూట్ తింటేనే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా తాగడం కంటే, జ్యూస్ చేసుకొని తాగడం కంటే అసలు తాగకపోవడం బెటర్ అని నేను చెప్తాను. అది నా ఒపీనియన్. బికాస్ మనం హోల్ ఫ్రూట్ తింటే ఈ హోల్ ఫ్రూట్లో చాలా ఫైబర్ ఉంటుంది, విచ్ ఇంప్రూవ్స్ అవర్ డైజెషన్ అండ్ ఇట్ విల్ రెడ్యూస్ అవర్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అండ్ ఆల్సో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో పెడుతుంది అండ్ మన వెయిట్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనం కరెక్ట్ క్వాంటిటీలో ఇలా హోల్ ఫ్రూట్స్ తింటామో, మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటామో, అది మన వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇలా హోల్ ఫ్రూట్ తిన్నప్పుడు ఏంటంటే మనకి చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అదే మీరు జ్యూస్ చేసుకున్నారనుకోండి, అవి చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ మిస్ అయిపోతాయి. బికాస్ మనం ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత ఇలా పల్ప్ని, ఫైబర్ని అంతా మనం సపరేట్ చేసేస్తాం కదా. సో ఇందులోనే చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ వెళ్ళిపోతాయి. ఇందులో ఓన్లీ షుగర్ అండ్ క్యాలరీస్ ఉంటాయి, విచ్ ఇస్ నాట్ హెల్తీ. మంచి హెల్తీ పార్ట్ అంతా మనం జ్యూసింగ్లో పడేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో ఎప్పుడైతే, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్లా చూపిస్తాను. ఇది జ్యూస్ కదా, ఈ పల్ప్ అంతా సపరేట్ చేసేసాము. వెన్ యూ ఈట్ అ హోల్ ఫ్రూట్, మనం ఇలా ఈ ఫార్మాట్లో తింటాం కదా, అప్పుడు ఏంటి, ఈ అవుటర్ కోట్ కూడా మనం తినేస్తాం, విచ్ ఇస్ ప్యాక్డ్ విత్ ఫైబర్. సో ఎప్పుడైతే మనం జ్యూస్ చేస్తామో, మీకు ఈ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాము, ఈ లోపల ఈ ఫైబర్ అంతా ఇలాగే ఉండిపోతుంది. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, పల్ప్ కూడా మనం ఇలాగే తీసేస్తాం కదా, జస్ట్ ఈ లిక్విడ్ తీసుకుంటాము. సో ఈ పల్ప్లో కూడా చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, అది మళ్ళీ మనం పడేస్తుంటాం. ఇలా యూస్ఫుల్ థింగ్స్ అన్ని మనం జ్యూసింగ్ ప్రాసెస్లో ఎలిమినేట్ చేసేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఎప్పుడైతే మీరు ఇలా హోల్ ఫ్రూట్ తింటారో, దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మనం హోల్ ఫ్రూట్ తింటే స్లోగా డైజెస్ట్ అవుతుంది. స్లోగా డైజెస్ట్ అవుతే ఏమవుతుందంటే మనకి వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. బికాస్ ఫైబర్ ఉండడం వల్ల స్లో డైజెషన్ అవుతుంది కాబట్టి. అదే మీరు ఈ జ్యూస్ ఫార్మాట్లో తీసుకున్నారనుకోండి, మీరు తాగిన వెంటనే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి, కాసేపటికే మీకు మళ్ళీ ఆకలేస్తుంది. అదే హోల్ ఫ్రూట్ తింటే అది మెల్లిగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మీకు అరగడానికి టైం పడుతుంది, మీరు మంచిగా ఫుల్లింగ్గా అనిపిస్తుంది మీకు. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైతే ఈ హోల్ ఫ్రూట్ని ఒక ఈవినింగ్ స్నాక్లా కన్సిడర్ చేస్తారో, అప్పుడు మీ స్నాకింగ్ హంగర్ తగ్గిపోతుంది. జంక్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఇన్ హెల్తీ వే. అండ్ ఆల్సో మీరు హెల్తీగా కూడా ఉంటారు. ఇలా జ్యూస్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ లేదు ఇంకా తప్పదు తాగాలి అని అంటే, ఇలా జ్యూస్ చేసుకున్నప్పుడు మేక్ షూర్ యూ డోంట్ రిమూవ్ దిస్ పల్ప్. ఈ పల్ప్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి, కొద్ది గొప్ప బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్, షుగర్ యాడ్ చేసుకోకండి. ఇందులో ఆల్రెడీ చాలా షుగర్ ఉంది ఈ జ్యూస్ ఫార్మాట్లో ఉన్న డ్రింక్లో. సో షుగర్ యాడ్ చేసుకోకండి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ టు డ్రింక్ ఏమంటారు ఫ్రూట్ జ్యూస్, వేరే ఆప్షన్ లేదు అని అన్నప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మీడియం సైజ్ ఆరెంజ్, ఇది మోసంబి ఆరెంజ్లో ఒక మీడియం సైజ్ ఒక ఫ్రూట్ తీసుకుంటే, ఇలా హోల్ ఫ్రూట్లా తింటే మనకి దీంట్లో 12 grams ఆఫ్ షుగర్స్ ఉంటాయి. అదే మీరు ఇలా జ్యూస్ చేసుకుంటే 21 grams ఆఫ్ షుగర్స్ ఉంటాయి, బికాస్ ఫైబర్ అంతా తీసేస్తున్నాం కాబట్టి. సో డోంట్ డూ దిస్ మిస్టేక్. నా ఒపీనియన్లో జ్యూసింగ్ అంటే రిమూవింగ్ ఆల్ ద విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫైబర్ అండ్ జస్ట్ హ్యావింగ్ calories and sugar, which is not at all useful to your body. సో వీలైనంత ఎక్కువగా జ్యూసెస్ని అవాయిడ్ చేయండి. హోల్ ఫ్రూట్ తీసుకుంటే మీ గట్ హెల్త్ బాగుంటుంది, మీకు హార్ట్ డిసీజెస్ రావు, మీ వెయిట్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటుంది, అండ్ ఆల్సో మీ బ్లడ్ షుగర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మీరు మెయింటైన్ చేసుకోగలరు మంచిగా. సో దిస్ ఇస్ ద కంక్లూజన్ యాక్చువల్లీ. సో హోల్ ఫ్రూట్ ఇస్ బెటర్. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.